ధ్యానదీపం సిరీస్ ఎపిసోడ్ 14 శాంతియాత్ర మనసు మౌనంలో పరమాత్మ దర్శనం. జీవితం ఒక గమ్యం కాదు, అది ఒక యాత్ర. ఆ యాత్రలో మనం వెతికేది శాంతి. కాని ఆ శాంతి ఎక్కడా బయట దొరకదు, అది మన మనసులోనే దాగి ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఆ శాంతియాత్ర గురించి, మనసు మౌనంలో పరమాత్మను ఎలా దర్శించాలో చెబుతుంది. ఒక హిమాలయ ఆశ్రమం. పర్వతాల మధ్య గాలి మృదువుగా వీచుతోంది. ఒక యువ సన్యాసి ధ్యానంలో కూర్చున్నాడు. కాని అతని మనసు అశాంతిగా ఉంది. యువ సన్యాసి: గురుదేవా, నేను ధ్యానం చేస్తున్నాను, కాని నా మనసు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండడం లేదు. నాకు శాంతి ఎందుకు లభించడం లేదు? గురు స్మితం చేస్తూ: శాంతి అంటే బయట ఆగిపోవడం కాదు బిడ్డా, అది మనలో మౌనం కలగడం. గురువు శిష్యుని చేతిని పట్టుకొని సరస్సు దగ్గరికి తీసుకెళ్తాడు. నీటిలో సూర్యుడు ప్రతిబింబిస్తాడు. ఈ నీరు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు సూర్యుడు కనబడడం లేదు కదా? అలాగే మన మనస్సు కదిలినప్పుడు పరమాత్మ దర్శనం దొరకదు. నీరు నిశ్చలమైతే సూర్యుడు స్పష్టంగా కనిపిస్తాడు. అలాగే మనస్సు నిశ్చలమైతే ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. శిష్యుడు ధ్యానానికి కూర్చుంటాడు. పక్షుల కూయింపు, గాలి శబ్దం, కాని అతను వాటిని వినిపించినా వాటిలో తడవడు. మనస్సు శాంతి పొందేది దానిని అణిచికాదు, అర్థం చేసుకొని సమాధానమిచ్చినప్పుడు మాత్రమే. మౌనమంటే మాటలు లేకపోవడం కాదు, అది అంతర్గత సమతాస్థితి. మెల్లగా శిష్యుడి ముఖం ప్రశాంతంగా మారుతుంది. కళ్ళు మూసినవే అయినా అంతరంలో కాంతి వెలుగుతుంది. మనసు మౌనం పొందినప్పుడు అక్కడ భయం ఉండదు, ఆశ ఉండదు. ఆ స్థితినే యోగులు శాంతియాత్ర అంటారు. అక్కడ ఆత్మ, పరమాత్మ ఒకటే. గురు మరియు శిష్యుడు గంగాతీరంలో సాయంత్రపు సూర్యాస్తమయం చూస్తున్నారు. గాలి నిశ్శబ్దంగా ఉంది. గురు, నీ మనసు మౌనం అయినప్పుడు నీలో శాంతి అవతరిస్తుంది. శాంతిలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ దర్శనమే నీ నిజమైన యాత్రకు ముగింపు. ముగింపు ధ్యానవాక్యం: శాంతి కోసం ప్రపంచాన్ని వెతకకు, ప్రపంచాన్ని శాంతితో చూడు. మనస్సు మౌనమైతే పరమాత్మ మనలోనే ప్రస్ఫుటమవుతాడు. ఎపిసోడ్ సారాంశం: ఈ ఎపిసోడ్ శాంతియాత్ర, మనసు మౌనంలో పరమాత్మ దర్శనం, మనకు నేర్పేది శాంతి అనేది బయటా కాదు, మన అంతరంగంలో ఉన్న మౌనస్థితి. మనం ఆ మౌనాన్ని పొందితే అక్కడే పరమాత్మ ప్రత్యక్షమవుతాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.